సో, హాయ్ టీమ్. సో, ఎంబీబీఎస్ ఇన్ యూరోప్ గురించి అడుగుతున్నారండి. సో, యూరోప్ అనేది ఒక కంట్రీ కాదండి. అది గ్రూప్ ఆఫ్ కంట్రీస్‌గా కలిపి యూరోప్ అంటారు. సో, మనకొచ్చేసరికి ఏంటంటే సార్ మీరు చెక్ చేయాల్సింది ఫస్ట్ అసలు ఏదైతే కంట్రీకెళ్తున్నామో అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో 100% చెక్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనేది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్ల రైట్ నౌ. లేకపోతే ఆ తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ కంట్రీలో కాదు యూరోప్ మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటున్నారు. బట్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. అదోసారి చెక్ చేసుకోండి. అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు కదా! ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు కదా యూరోప్ అనేది. సో, అక్కడ పాపులేషన్ చూడండి మీరు 5,00,000, 6,00,000 అలా ఉంటుంది. దాంతో పాటు మీరు బడ్జెట్ చూసుకుంటే మీకు అట్‌లీస్ట్ ఒకసారికి 60-70, 80 లాక్స్ వరకు వస్తుంది బడ్జెట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. కాలేజ్ ఫీజులు ఎక్కువ ఉంటాయి. కరెన్సీ ఎక్స్‌చేంజ్‌లు ఎక్కువ ఉంటాయి. బడ్జెట్ 60-70 లాక్స్ బడ్జెట్ అవుతుంది. అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయిందనుకోండి, మీరు ఎటు వెళ్ళలేరు ఆ తర్వాత. యూరోప్‌లో లాంగ్వేజ్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి యూరోప్‌లో. కాబట్టి 1, 2 సార్లు చెక్ చేసుకొని ప్లాన్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి.